తెలివైన రాజకుమారి చంద్రిక. ఒకప్పుడు మగధ అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని మహారాజు విక్రమసేనుడు పరిపాలించేవాడు. ఆయన ధైర్యవంతుడు, ధర్మపరుడు. అతడికి ఒకే ఒక కుమార్తె ఉండేది. ఆమె పేరు చంద్రిక. ఆమెకు అప్సరసల వంటి అందం, చాణక్యుడి వంటి తెలివి ఉండేవి. రాజ్యంలోని ప్రతిభావంతులందరూ ఆమె తెలివిని మెచ్చుకుంటూ ఉండేవారు. కానీ కొందరు మాత్రం రాజ్యాన్ని పరిపాలించాలంటే మగవారే అయ్యుండాలి అని ఆమెను చిన్నచూపు చూసేవారు. ఒకరోజు ఓ చిన్న దేశాధిపతి రాజ్యంపై దాడి చేయబోతున్నాడన్న సమాచారంతో నగరంలో భయాందోళనలు మొదలయ్యాయి. మహారాజు విక్రమసేనుడు వ్యాధిగ్రస్తుడై సైన్యానికి నాయకత్వం వహించలేని పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు రాజకుమారి చంద్రిక ముందుకొచ్చి, నాన్నగారు, నాకు ఒక అవకాశం ఇవ్వండి, ప్రజలను రాజ్యాన్ని నేను రక్షిస్తాను అన్నది. తల్లడిల్లిన మహారాజు చివరికి అంగీకరించాడు. చంద్రిక తన తెలివితేటలతో శత్రువుల బలాన్ని అధ్యయనం చేసింది. వారికున్న బలహీనతల్ని గుర్తించింది. రాత్రిపూట తానొక యుద్ధ వ్యూహాన్ని రూపొందించింది. శత్రు శిబిరాలు ఉండే ప్రదేశాన్ని మాయానగరంగా మలిచింది. గాలివాన వస్తుందని నమ్మించి వారిని అడవిలోకి వెళ్లేలా చేసింది. అక్కడ ఆమె సైన్యం సిద్ధంగా ఉండి వారిని బంధించింది. యుద్ధం రక్తహీనంగా ముగిసింది. అప్పటి నుండి రాజ్యంలోని ప్రతి ఒక్కరూ ఆమెను ధైర్యశాలి, బుద్ధిశాలిగా గౌరవించసాగారు. మహారాజు విక్రమసేనుడు తన కూతురునే తన వారసురాలిగా ప్రకటించాడు. ఆమె పాలనలో మగధ రాజ్యం ప్రగతి సాధించింది. ప్రజలందరూ శాంతిగా, ఆనందంగా జీవించారు. కథలోని నీతి: ధైర్యం, బుద్ధి స్వరూపానికి పరిమితం కాదు. స్త్రీ అయినా పురుషుడైనా తెలివితేటలు ఉంటే ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పగలరు.